హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి అంటే ఆయనకు రోజుకు ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. సార్ ఆయనకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఎటువంటి అధికారం అంటే పదవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు గారు కూడా రిజైన్ చేసి జనసేనలో చేరబోతున్నారు. సో ఇంకాస్త ప్రాధాన్యతానికి తగ్గిపోతుంది. ఇప్పటికే నాగబాబు గారి పిఠాపురంలో అన్ని ఆయనే చూసుకుంటున్నారు, అసలు వర్మ గారికి ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. సార్ ఇప్పుడు ఈ న్యూస్ని వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రమోట్ చేస్తున్నారు. త్యాగం చేసిన వాళ్లకు మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా అని అంటున్నారు. మరి ఏంటి అసలు పిఠాపురంలో వర్మ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరేం చెప్తారు? లోగడ సార్ చెప్పాను క్లియర్గా. ఈ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ చేసిన తప్పులేవని చెప్పాను నేను. ఎవరైతే మీకు ప్రాణప్రదంగా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అక్కడ వంగవీటి ఆయన వచ్చేవాడు కాదు. ఏదో ఆఫర్ చెప్పారు. ఆఫర్ చెప్పింది ఏదో ఆయన వెనకేసుకొని తిరిగితే బాగుంటుంది కదా. ఆయన పదవి ఇవ్వకపోతే పోయారండి. మనకు మా పార్టీలో చాలా విలువైనటువంటి పదవిని నిర్వహించబోతున్నారని చెప్పాలి. అసలు మీకు ప్రచారం చేసినట్టుగా ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఆయన లైఫ్ అండ్ డెత్కి వచ్చిన మాట. 5 సంవత్సరాలు ఇంటి మొహం చూడకుండా రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం ఏం చేసినప్పుడు కూడా అప్డేట్గా అండగట్టాడు. ఆయనకేమి ఇచ్చారు మీరు? సూటు గడుగుతున్నామండి. ఏమి ఇచ్చారు మీరు రాజకీయ నాయకులా? లేకపోతే వరంని ఎవరు పవన్ కళ్యాణ్ వరం చేతిలో పెట్టి వర్మ గారు ఆయన్ని గెలిపించే బాధ్యత మీదేని ఆయన చెప్పాడు. ఆ గెలుపు మాత్రం మీ పువ్వుల్లో పెట్టి మీకు అందిస్తామని చెప్పి వరం చెప్పాడు. ఈ 2 మాటలు ఆయన మర్చిపోతే వద్దు. యూల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నాడు. ఎక్కడ ఏది? కానీ నేనేమంటానంటే మీరు మాట్లాడొద్దండి, ప్రామిస్లు చేయొద్దండి. ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ తీర్చుకోకపోతే ఈరోజు పిఠాపురంలో ఆగ్రహ జ్వాలలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చాడు, మరి రాలేదు కదా. ఇప్పుడు ఆగస్టు 15 వస్తుంది. ఆ పిఠాపురంలో జెండా ఎగరేస్తే ఆ పిఠాపురం ప్రజలకి ఎంత దగ్గర అవుతాడు? అది రాజకీయం అండి. ఒక్క రోజులో కొంపలు మునిగిపోయింది ఏమీ లేదు. ఒకసారి మీరు ఆలోచించండి. పిఠాపురంలో జెండా వందనం చేశారనుకోండి పవన్ కళ్యాణ్, వాళ్ళకి ఎంత ఓన్ చేసుకుంటారు, ఎంత మైలేజీ. మీరు ఇటువంటి విషయాలు ఎందుకు ఆలోచించడం లేదో? ఇల్లు అనగానే పండగ కాదు కదా, అంటే గవర్నమెంట్లో జాబ్ వచ్చే కానీ పండగ కాదు కదా. మళ్ళీ నిన్ను సమర్థించాలంటే ప్రజలు కావాలి కదా. ఆ ప్రజలు నిరాశపరిచి నువ్వేం సాధిస్తావు? అందువల్ల వాళ్ళు చేసిన పని మాత్రం పొరపాటు. ఇక వర్మ చేసింది చిన్న విషయం కాదండి. కర్ణుడు తన కవచాలను ఎలాగైతే ఊడి తీసి ఇచ్చేశాడో అటువంటి విధంగా తన ప్రాణాలు ఎలా పైకి తీసి ఇచ్చేశాడనమాట. మళ్ళీ తిరిగి వర్మను బతికించుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఏమిటి? ఇప్పుడు వర్మకి ఏంటంటే జనసేనలో చేరడమా, తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా వర్మ ఏమంటున్నాడు, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ జనసేన అంటున్నాడు కదా. అందువల్ల రాజకీయాలు ఎలాగుంటాయి? దొరబాబు ఏం చేశాడు? మళ్ళీ ఈయన దూరిపోతే నాకు ఇక్కడ ఒకే ప్రాంతం నుంచి ఇద్దరి స్పేస్ ఉండదు కదా, ఆయన దూరిపోయాడు. మళ్ళీ జనసేనలో ఈయన వర్మ వెళ్ళాలి వీరు ఉండదు కదా. మళ్ళీ జనసేన కాకుండా తెలుగుదేశానికి వెళ్ళాలనుకోండి. మరి నేను జనసేన పార్టీ గురించి మాట్లాడావు కదరా, ఈరోజు తెలుగుదేశం కోసం ఎందుకు వస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడానా నీ పని అంటారు కదా, విమర్శలు పాలైపోతారు కదా. ఇప్పుడు వర్మ ఎంతో తిరిగిన మనుషులకి ఏ సమాధానం చెప్తారండి? అంటే ఆయన చీఫ్ మినిస్టర్ అయితే ఎవరికి కావాలి, లేకపోతే ఇంకెవడు ఉప ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి? జనవాక్యాన్ని విడిపిస్తున్నాం. జనంలో ఆ రోజు వరమును ఉపయోగించుకున్నాడు, ఈరోజు గట్టిపోతలా తీసి పారేస్తున్నా పవను అని సోషల్ మీడియా రాస్తుంది. ఆయన ఆనవాయితీగా అబద్ధాలు చెప్పి వర్మని పతనం చేసిన, తొక్కి పారేసిన చంద్రబాబు నాయుడు ఇదే మాట్లాడతారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఎవరెవరైతే ఒక పెద్ద మైలేజ్ అండి వంగవీటి రాధ అంటే, ఒక కాపు వర్గం అందరికి కూడా వంగవీటి మోహన కృష్ణ ఆ పేరు చెప్తే చాలా పడిపోతారు అంతే. ఇప్పుడు ఒక ఘనాపాటి లాంటి నాయకులు బట్టి చేశారు కదా, హరిరామ్ జోగి కానీ ముద్రగడ పద్మనాభం కానీ. ఎవరు ముందు? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఇక్కడ వంగవీటి రాధ ఉన్నాడు, అయిపోయింది. రఘురామకృష్ణరాజు అసలు చంద్రబాబు నాయుడు కాపాడాడు, అది సరే అనుకోండి. రఘురామకృష్ణరాజు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా అసలు మొత్తం
జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పెట్టేంత వరకు నిద్రపోడు ఆయన. ఈ కార్యక్రమం నువ్వు చేయలేవు అనుకుంటున్నాయేమో, ఒక రఘురామకృష్ణరాజుగా చేయగలరు. ఆయన ఏంటంటే నువ్వు అసెంబ్లీలో కూర్చోబెడతావా? పదవి ఉంటుందా? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదో చేయాలి కదా. నేను నమ్ముకొని నీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకి ఏదో చేయాలి కదా. ఒక కనీసం స్పీకర్ ఏంటండి, అయ్యన్న పాత్రని తీసుకొచ్చేమో స్పీకర్గా పెట్టావు, ఆయన్నేమో సభ్యుడిగా ఉంచుతావా? ఇది నీ ధర్మ? చంద్రబాబు అంటే నాకు ఇష్టమే, కానీ అన్యాయాన్ని సహించను నేను. ఇంకో మూడో వ్యక్తి వర్మ. అటు వంగవీటి రాధా, ఇక్కడ వర్మ, ఇక్కడ రఘురామకృష్ణరాజు. వీళ్ళిద్దరిని ముంచేసి ఏం బాపుకుందామని మీరు. అందుకని ఎప్పటికైనా వాళ్ళకి అది సొంత కుప్పటి అవుతుంది. కొరితో తలగోక్కోవడం అంటారు చూసారా, ఏదో మమ్మల్ని వేళతో గోక్కుంటే పర్వాలేదు, కానీ కాల్చిన కొరివి ఉంటుంది. తలగోక్కుంటే తల మాత్రమే కాలిపోదు, ఈ మొత్తం లోపల బ్రెయిన్ కూడా కాలిపోద్ది అన్నమాట. అంతటి ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. వర్మ గారు కానీ, రఘురామకృష్ణరాజు గారి కానీ, లేకపోతే వంగవీటి రాధ. చూడండి వాళ్ళ పౌరుషంతో. మళ్ళీ ఎప్పుడైనా సరే మన వంగవీటి రాధ అడిగాడా, ఏమయ్యా నా పోస్ట్ చేస్తా ఉన్నారు ఏదని? వీళ్ళే అనుకుంటున్నారు ముఖ్యమైన పోస్ట్ ఇస్తారని. ఆయన అడగలేదు కదా, రాడాయన. ఆయన నిజమైనటువంటి నాయకుడు. ఆయన అంత చౌకబారుతనంగా అడగడు. వర్మ అడగలేదు, ఆయన అనుచరులు అడుగుతున్నారు. అంటే ఇక్కడ వర్మలో ఎంతో అసంతృప్తి ఉండబట్టి కదా అనుచరులు గొంతిప్పారు. అలాగే రఘురామకృష్ణరాజు కూడా ఒకసారి మామూలుగా ఏదో వ్యంగ్యంగా పలకరించిన దానికి గగ్గోలు పెట్టేశారు తెలుగుదేశంలో, జనసేన. ఇప్పుడు ఏమైంది? ఆయన పదవి మీరు ఏమైనా ఇచ్చారా? ఆయన తగిన పదవి ఇచ్చారా మీరు? ఆయన మీకుంటే ఎంత కొండంత అండ కదా. ఆయనకు రెవెన్యూ ఇవ్వండి, లేకపోతే హోమ్ ఇస్తారనుకున్నారు, హోమ్ ఇవ్వండి. ఆయన కనీసం ఆయన ప్రతీకారాన్ని తీర్చుకునేవాడు కదా. ఇప్పుడు మగవాడి సమాధానానికి ఆడమ్మాయి సమాధానానికి తేడా ఉంటుంది కదండి. వంగలపూడి హరి సమాధానానికి రఘురామకృష్ణరాజు మాటలకి తేడా లేదు. ఆయన కాన్స్టిట్యూషన్ చదివాడు, అవసరమైతే మొత్తం తోలు ఒలిచేస్తాడు అందరికీ. ఆయన అంటే మరి చంద్రబాబు నాయుడు మాట కూడా వినడు సమయం వస్తే. ఇలాంటి అసంతృప్తులను అలా పెంచేసుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకతనేమో ఆయన సృష్టించిన వ్యతిరేకత అది పెంచేసుకొని ఇదేం పరిపాలన అండి బాబు. కష్టపడి పనిచేసిన, కష్టపడి పనిచేసా, ప్రజలకి మేలు చేశా, ఇగో మా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చా, ఇదిగో మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకు ఎంత పని అయింది, మచిలీపట్నంలో ఎంత పని అయింది చెప్పాలి కదా. ఇప్పుడు క్యాపిటల్ సిటీ అమరావతిలో ఎంత పని అయిందని చెప్పాలి కదా. అది ఏదీ లేకుండా గదిలో కూర్చొని మీ ఇద్దరు ఊరికి మాత్రాలు చేసేసి ఏం ఆలోచించుకుంటారండి. పుణ్యకాలం గడిచిపోతుంటే ఇప్పుడు ఎవరో మా ఇంటికి భోజనానికి వచ్చారండి, నేనేమనుకుంటున్నానండి మీకు రుచులతో అంటే 6 రుచులతో భోజనం పెడదాం అనుకుంటున్నాను అన్నమాట. మార్నింగ్ వచ్చారు, మధ్యాహ్నం అయిపోయింది, 6 రుచులు పూర్తి అవ్వలేదు. సాయంత్రం వచ్చారు, ఇంకా 6 రుచులకు 1 2 రుచులు మిగిలిపోయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? పెట్టకుండా పారిపోతారు, ఎందుకంటే ప్రాణాలు రక్షించుకోవాలని. అలాగుంది వీళ్ళ పద్ధతి. సమృద్ధిగా పుష్టాన్నం పెడతామని చెప్పేసి ఆలోచనతో మార్చేస్తారు కదా, అలా ఉందన్నమాట. ఓకే, అట్లాంటి పద్ధతి మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.